వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్ లో ఇప్పుడు మనం డే 31 లో అయితే ఉన్నాం కదా. ప్రెసెంట్ ఇప్పుడు మనం వచ్చేసి కార్గిల్ నుండి శ్రీనగర్ వరకు అయితే వెళ్తున్నాము. కార్గిల్ వార్ మెమోరియల్ దగ్గరికి అయితే వచ్చాను. దీని ఎంట్రీ వచ్చేసి మార్నింగ్ 7 టు ఈవినింగ్ 8 వరకు అయితే ఉండేది. 8 లాస్ట్ అనమాట. మామూలుగా ఎవ్రీడే అయితే ఉండేది ఇది. దీనికంటూ ఎంట్రీ టికెట్ ఏమి ఉండవు. లోపలికి వచ్చారు కదా, మీరు చూసుకోవచ్చు. ఇక్కడైతే మెమోరియల్ లోపలైతే ఇక్కడ వీడియోలు కానీ ఫోటోలు తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మ్యూజియంస్ ఉన్నాయి. ఆ మ్యూజియం లోపలైతే వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ అలాంటివి ఏమి ఎలా ఉండవు. మస్ట్ అండ్ షుడ్గా అయితే మీరైతే ఇదైతే తెచ్చుకోండి. ఐడి కార్డు లోపైతే లోపలికైతే ఎలో చేయరు. ఐడి కంపల్సరీగా ఉండాలి. ఆధార్ కార్డు కానీ ఏదో ఒక ఐడి అయితే. ఏంటంటే మోస్ట్ విజిట్ ప్లేస్ అనమాట ఇది. ఎందుకంటే మన జవాన్లు మన కోసం త్యాగం చేశారు కదా, ఆ త్యాగాన్ని గుర్తు చేసుకోవడం కోసం మనం అయితే దీన్ని విజిట్ చేయాలి. కార్గిల్ నుండి దాదాపు 100 కిలోమీటర్లు రాగానే ఇక్కడ జోజిల్లా వార్ మెమోరియల్ అయితే ఉండిద్ది. ఇక్కడ కరెక్ట్గా రోడ్డు వైపే ఉండేది ఈ వార్ మెమోరియల్. ఇది కూడా బాగా పాపులర్. ప్రెసెంట్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఒక గుమ్రీ కేఫ్ అని ఒక కేఫ్ కూడా ఉండిద్ది. ఆ కేఫ్ కూడా బాగా పాపులర్. ఇక్కడికి వస్తే కన్ఫామ్గా అయితే ఆగండి. ఎందుకంటే ఈ జోజిల్లా వార్ మెమోరియల్ చూసుకోవచ్చు. ఈ గుమ్రీ కేఫ్లో ఏమన్నా టీ కానీ మీరు స్నాక్స్ కానీ తీసుకోవచ్చు. ప్లస్ ఈ కొండలు కూడా, ఈ కొండల మధ్యలో అయితే ఇదంతే ఉండిద్ది. చాలా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండిద్ది లొకేషన్.